నేను ఇక్కడ గుంటూరు వంటలు అంటాను నన్ను. మరి ఎందుకు ఫోన్ చేస్తారా నీ అబ్బా మర్యాద మాత్రం నీకు చాలా మంది దగ్గర నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు వరకు ఉన్నవారు బాబు. నువ్వు లేకపోతే నీ అడ్రస్ కనుక్కొని వచ్చేవాడిని నీకు పనికి మాలోడా. ఒరే కుక్క, నువ్వు ఎక్కడున్నా పొట్టుకొని వచ్చి బొక్కలు వేయించడం పెద్ద విశేషం కాదు. పనికి మాలి ఎదవా, నేను శాలేం రాజుతో నీకెందుకు లుచ్చా పనికి మాలి ఎదవా. నా ప్రశ్న ఏంటంటే, అంటే హితబోధ మీద అంటే ఒక వ్యక్తి ఈ విధంగా జాషువా చేగుడి అన్న వ్యక్తి ఈ విధంగా కమెంట్ చేశాడు. సో దానికి మీరేమంటారని అడుగుతున్నాను. అదేంటంటే యెజబెలు బోధ బీబు బోధ అని ఇంకా శిక్షణలోనికి నడిపించకుండా సేవకులను ఎందుకు విమర్శిస్తున్నారు, ఇంకా ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వారని, ఇంకా వ్యభిచారంలో పట్టుబడ్డారని. ఎవరు ఆ దుర్బోధకులు? ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వాళ్ళ? అంటే అంటే మీరంట, మీరు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వారంట. ఎందుకంటే సేవకులను విమర్శిస్తున్నారు కదా. నేను విన్నాను, ఊరికే మిమ్మల్ని సరదాగా అడిగాను అంతే. ఓకే ఓకే అని అడుగుతున్నారు. మరి మీరేం చెప్తారు? ఓకే, అది మాత్రమే కాదు, మీరు ఇంకొక పాయింట్ ఏదో మిస్ అవుతున్నట్టున్నారే. వ్యభిచారంలో పట్టుబడ్డారు. అదే, వ్యభిచారంలో పట్టుబడ్డాము, అదే ఫోటోలు పెట్టారు కదా. సరే, అయితే విషయం ఏంటంటే ఇక్కడ శామ్ గారు అందరి కోసం కూడా, మీరు అందరి ప్రయోజనం కోసం కూడా మాట్లాడుతున్నారు కాబట్టి చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యెజబెలు బోధకుడు అని ఎవరిని అంటారు? పాపాన్ని ఖండించే వాళ్ళని అంటారా, లేకపోతే పాపంలో జీవిస్తూ అలాంటి లైఫ్ స్టైల్ ని ఇతరులకు కూడా అలవాటు చేసే వాళ్ళని అంటారా? నేను ఎప్పుడు పాపాన్ని ఖండిస్తూనే ఉన్నాను. మేము బోధకులం అని చెప్పుకుంటూ క్రైస్తవ సమాజానికి తప్పుడు మాదిరి కనపరిచి క్రైస్తవ సమాజం మీద అన్యులు బురద జల్లే అవకాశం ఇచ్చేటటువంటి లైఫ్ స్టైల్ ఉన్నటువంటి వారిని నేను ఎప్పుడు ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే క్రైస్తవ సమాజం అలాంటి వారిని ఆమోదించదు. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా అలాంటి విషయాన్ని సహించరు అని చెప్పడం కోసం నేను చెప్తాను. అలా చెప్పేవాడు యెజబెలు అని వాళ్ళు ఒకవేళ అనుకుంటే అసలు ఈ కాంటెక్స్ట్ ఏంటో ఒకసారి మనం చెప్పాలి. అంటే వ్యూవర్స్ కి చాలా మందికి తెలుసుండొచ్చు, కానీ ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే రీసెంట్ గా అంటే మొన్న సాటర్డే రోజు అనుకుంటాను ఒక వీడియో మేము షేర్ చేయడం జరిగింది. రంజిత్ ఓఫిర్ అనే అబద్ధ ప్రవక్త అతని లైఫ్ స్టైల్ కి సంబంధించినటువంటి ఒక వీడియో ఆధారాలతో సహా మేము బయట పెట్టడం జరిగింది అనమాట. ఈ జాషువా డానియల్ చెగుడి అన్నటువంటి వ్యక్తి అతనికి గొప్ప అనుచరుడని గతంలో కూడా చాలా క్లియర్ గా చాటుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి సోషల్ మీడియాలో. సో అతన్ని సమర్థించేటటువంటి క్రమంలో అతన్ని ఎలా సమర్థించాలో తెలియక, భాగవతం అంతా బయటపడింది కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా ఫేస్ సేవింగ్ ఎఫర్ట్ ఏం చేయాలి, డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలి అన్నటువంటి విషయం అతనికి అంతుపట్టకుండా ఆ నోటికి వచ్చిందంతా కూడా ఏదేదో వాగేశాడు అనమాట. అది అతను జాషువా డానియల్ చెగుడి అన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి అలవాటు అనమాట. ఆధారాలు లేకుండా మాట్లాడు. అంటే ఇప్పుడు వీక్షకులు కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆధారాలతో మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మా వీడియోలు చూడండి. ఆధారాలు లేకుండా గాలి మాటలు ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలనుకుంటే ఈ జాషువా డానియల్ చెగుడి అన్నటువంటి వ్యక్తి చేసేటటువంటి వీడియోస్ చూడండి. తర్వాత ఏమంటాడు ఇతను, మేము ఆర్ఎస్ఎస్ ఏజెంట్స్ అంటే దానికి ఆధారం ఏంటి అంటే, మేము హిందూ దేవీ దేవతలను దూషిస్తూ మాట్లాడుతున్నాము, తద్వారా హిందూ సమాజాన్ని రెచ్చగొట్టి క్రైస్తవ పాస్టర్ల మీద దాడి చేయించే విధంగా మేము ప్రవర్తిస్తున్నాము అన్నది అతనికి ఉన్నటువంటి ఆరోపణ. అదే ఆధారం కూడా అండి వాస్తవానికి. అయితే అది క్రైస్తవ సమాజమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను ఓపెన్ గా ఇప్పటి వరకు బహిరంగంగా పరిచయం చేస్తూ వచ్చాను. రక్షణ టీవీలో నేను చేసినటువంటి డిబేట్స్ కావచ్చు, డిస్కషన్స్ కావచ్చు, అవన్నింటిలో కూడా చట్ట పరిధి దాటి ఎక్కడైనా నేను ఎవరినైనా విమర్శించి ఎవరినైనా రెచ్చగొట్టే పని చేశానా అనేది నేను ఇప్పటి వరకు బయట పెట్టినటువంటి వీడియోస్ అన్ని కూడా హితబోధ ఛానల్లో ఉన్నాయి, రక్షణ టీవీలో కూడా ఉన్నాయి. నా ఫేస్ కనిపించి నేను మాట్లాడేటటువంటి ఏ వీడియో అయినా కానీ మీరు చూడండి. అందులో ఏదైనా ఇబ్బందికరంగా చట్టానికి వ్యతిరేకంగా చట్ట పరిధి దాటి నేను మాట్లాడినటువంటిది ఏదైనా ఉందా, అక్కడ డిస్కషన్ లో ఎంత అవసరమో ఆ పరిధిని దాటి నేను మాట్లాడినటువంటి విషయం ఏదైనా ఉందా అనేది న్యాయంగా కాకుండా నేను రెచ్చగొట్టే ఉద్దేశంతో మాత్రమే మాట్లాడినటువంటి వీడియోస్ ఏమైనా ఉన్నాయా అనేది మీరు ఒకసారి చూసుకోండి. చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుంది ఆ విషయం. ఇక వ్యభిచారంలో పట్టబడడం గురించి ఏం చెప్తామండి? ఒక ఫోటో చూపించి ఇదిగో వ్యభిచారంలో పట్టబడ్డారు అని అంటే అది ఎవిడెన్స్ అయిపోతుందా? లీగలీ ఎక్కడైనా అంటే నేను లీగలీ చర్యలు తీసుకోగలను దానికి. అంటే అన్ని కూడా మా టీం కూడా డౌన్లోడ్ చేసి పెట్టారు ఆల్రెడీ. ఆ వీడియో, ఆ ఫోటో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టారు. ఏం చేయాలో మేము చేస్తాము, అప్రోప్రియేట్ టైం వచ్చినప్పుడు చేస్తాము. అన్ని కూడా అన్ని రెడీగానే ఉన్నాయి మా దగ్గర. కాకపోతే నేను అనేది ఏంటంటే, నేను ఇప్పుడు వరకు ఏ దుర్బోధకుడిని ఖండించి మాట్లాడినా సరే ఆధారాలతో సహా మాట్లాడాను. అలాగే నా మీద కూడా ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు ఆరోపణ చేయకూడదని నేను అనట్లేదు. యువర్ మోస్ట్ వెల్కమ్, ఆరోపణ చేయండి, కానీ దాన్ని నిరూపించండి. నిరూపించకుండా ఆరోపణే నిరూపణ అని అనుకుంటే అంతకంటే అవివేకమైనటువంటి వ్యక్తి ఇంకెవరు ఉండకపోవచ్చు జాషువా డానియల్ చెగుడి కంటే. ఓకే, అది చాలా క్లియర్ గా ఇప్పుడు చెప్పాల్సిన ఒక విషయం. ఈ జాషువా డానియల్ చెగుడి చెప్పినటువంటి మాటలకి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇతను సోషల్ మీడియాలో చాలా సార్లు ఎక్స్పోజ్ అయ్యాడు అబద్ధాలు ఆడుతూ.
పచ్చి అబద్ధాలు ఆడేటటువంటి వ్యక్తి అనేది చాలా క్లియర్ గా తెలుసు. స్పిరిచువల్ ట్రూత్స్ అనేటటువంటి ఛానల్లో ఆల్రెడీ సప్తగిరి బ్రదర్ ఒకసారి ఒక ఆడియో రిలీజ్ చేశాడు. ఇది ఏంటంటే ఈ జాషువా డానియల్ చెగుడి ఒక మతోన్మాదిని సబ్జెక్ట్ పరంగా ఎదుర్కోలేక ఏదో పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ ఫోన్ చేస్తున్నట్టుగా ఫోన్ చేశాడు అతన్ని బెదిరించడం కోసం. ఇది క్రైస్తవులకి గొప్ప ఘనత తీసుకొస్తుందా అండి? క్రైస్తవ సమాజానికి మంచి పేరు సంపాదిస్తుందా ఇలాంటి ప్రవర్తన? సో ఇలా మోసం చేసేటటువంటి వ్యక్తి ఇతను, అబద్ధాలు మాట్లాడేటటువంటి వ్యక్తి. అట్లాగే చాలా క్లియర్ గా గతంలో ఓపెన్ గా ఒక స్టేట్మెంట్, ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే మా అకౌంట్లు చెక్ చేయమంటున్నాడు. మా అకౌంట్లు చెక్ చేస్తే అంటే అందులో లక్షల రూపాయలు దొరుకుతాయంట. నేను ఒక ట్యాక్స్ పేయర్ నండి, నేను ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను ఒక ట్యాక్స్ పేయర్ని. ఓకే, నేను ట్యాక్స్ పే చేస్తాను. సో నా అకౌంట్ అంతా కూడా నాకు డబ్బులు వచ్చేవంతా కూడా గవర్నమెంట్ ఆడిటింగ్ కింద ఉంది యాక్చువల్ గా. సో నాకు అన్యాయంగా డబ్బులు వస్తాయని చెప్తే అంతకంటే పెద్ద, నాకు నేను అన్యాయంగా సంపాదించుకునే సంపాదన ఉందని చెప్తే అంతకంటే పెద్ద జోక్ ఇంకోటి ఉండదు. దట్ ఈస్ ద జోక్ ఆఫ్ ద ఇయర్. యూ కెన్ లాఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్. ఓకే, సో అయితే విషయం ఏంటంటే మీరు ఇప్పుడు జాషువా డానియల్ చెగుడి తేల్చేటటువంటి విషయం కాదు కదా. ఆయన ప్రాపర్ గా ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఐటీ వాళ్ళని పంపిస్తాడా, ఈడీ వాళ్ళని పంపిస్తాడా, లేకపోతే ఇంకెవరన్నా పంపిస్తే సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తాడా, ఏమైనా పెట్టించమని చెప్పండి. ఎందుకు భయపడుతున్నాడు? నిజంగా అది కరెక్ట్ అయితే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు కదా విషయం ఏంటి. దట్ ఈస్ అ క్లియర్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఈ అకౌంట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు మర్చిపోకుండా, ఎప్పుడు మనకు ఫ్రెష్ గా మన మెమరీస్ లో గుర్తుండిపోయేటటువంటి ఒక విషయం ఏంటి అంటే, ఇతను ఒక ఛాలెంజ్ ఇచ్చాడు గతంలో. నేను ఎవరి దగ్గరైనా అకౌంట్ లో డబ్బులు వేసుకున్నట్టుగా ఎవరైనా నిరూపిస్తే నేను ఎప్పుడు సోషల్ మీడియాలో కనబడనని చెప్పాడు. అది కూడా పచ్చి అబద్ధమే. ఇంకా సోషల్ మీడియాలో కనబడుతూనే ఉన్నాడు మేము నిరూపించిన తర్వాత కూడా. పీటర్, ఒకవేళ ఇఫ్ యూర్ రెడీ విత్ దట్ వీడియో ఒకసారి చూపించు పీటర్. హితబోధ టీమ్ కి సంబంధించినటువంటి బ్రదర్ ఇక్కడ ఉన్నారు. హీల్ ప్లే దట్ వీడియో ఫర్ అస్. ఒక చిన్న 37 seconds వీడియో ఆయన ప్లే చేస్తారు చూడండి. ఆయన ఏం ఛాలెంజ్ విసిరాడో దాన్ని మనం ఎట్లా ఎక్స్పోజ్ చేసామో ఆయన ఇప్పటికి ఎట్లా సోషల్ మీడియాలో సిగ్గు లేకుండా కనబడుతున్నాడో చూడండి. అతను ఈ సిగ్గు లేనటువంటి దుర్బోధకుల్ని ఎవరినైతే సమర్థించడానికి ఈ వీడియోలు చేస్తున్నాడో అంతకంటే సిగ్గు లేనటువంటి వ్యక్తి అనమాట ఇది. ఓకే, సో ఇతని ఎంత సీరియస్ గా తీసుకోవాలో మీకు అర్థమవుతుంది. అది చూడండి ఒకసారి. పీటర్ ప్లీజ్ ప్లే దట్. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర తీసుకున్నారు, అది నిరూపించిన ఎన్నటికి సోషల్ మీడియాలో కనపడను. నా అకౌంట్లో ఎవరైనా డబ్బులు వేస్తున్నారని నిరూపించినా ఎన్నటికి సోషల్ మీడియాలో కనపడను. అతని మాటకు తను కట్టుబడేటటువంటి వ్యక్తి అయితే, అసలు ఏ మాత్రమైనా నిజాయితీ ఉంటే దీనికి కూడా అతను స్పందించకుండా ఇంకా సోషల్ మీడియాలో అసలు ఎక్కడ ఉండకూడదు, ఆయన బయటకు వెళ్ళిపోవాలి. ఓకే, అదండి విషయం. చాలా క్లియర్ గా చూసారు కదా. సో ఇంకొక విషయం, సో దట్ ఈస్ జాషువా డానియల్ చెగుడి. అలాంటి వ్యక్తి మాటలు మీరు నమ్ముతారా అంటే, ఒకవేళ నమ్మాలనుకుంటే నమ్మండి. కాకపోతే ఆయన ఏం ఆధారాలు చూపించాడు అనేది కూడా ఆలోచించండి. వీక్షకులకి చెప్తా ఉన్నాను నేను. ఎవరైనా ఎవరి మీదైనా ఆరోపణలు చేసుకోవచ్చు, దానికి లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. అంటే చట్టపరమైనటువంటి పర్యవసానాలు ఉండకూడదు అని అంటే సరైనటువంటి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉండాలి. ఉంటే అవి పెట్టండి. లేకపోతే కనీసం మేము చట్టపరంగా వెళ్ళినప్పుడైనా సరే అక్కడ చూపించుకోవడానికి సిద్ధంగా ఉండండి ఆధారాలు. దట్స్ అప్ టు యు. అయితే ఇంకొక చిన్న ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, మీరు రక్షణ సువార్త చెప్పకుండా ఇలా దుర్బోధకుల్ని ఖండించుకుంటూ ఎందుకు తిరుగుతున్నారు అనేది వీళ్ళు ఎప్పుడు ఇంకేం చెప్పాలో తెలియక వాపోయేటటువంటి ఒక విషయం. అయితే అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రక్షణ సువార్త కేవలం హిందువులకి, ముస్లింలకి, నాస్తికులకి మాత్రమే కాదు చెప్పాల్సింది. మేము క్రైస్తవులం అనుకుంటూ దుర్బోధకుల్లో వలలో చిక్కుకుపోయినటువంటి వారికి కూడా నిజమైనటువంటి సువార్త ఏంటి, యేసుక్రీస్తు ప్రభువుని నిజంగా ఎలా వెంబడించాలి అన్నటువంటి విషయాలు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అగ్నిలో నుండి కొందరిని లాగినట్టుగా వారిని బయటికి లాగి అలాంటి అవాంతర శాఖల్లో నుంచి విడిపించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి అది సువార్త పనిలో భాగమే, సువార్త పరిచర్యలో భాగంగానే అది చేస్తా ఉన్నాం మేము. సువార్త పరిధి దాటి మేము ఏదో చేస్తున్నామని ఏమీ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. దుర్బోధకుల్ని ఏమడిగినా ఇవే అభ్యంతరాలు అని చెప్పి ఒక ఆర్టికల్ గతంలో మేము రాయడం జరిగింది. ఆ ఆర్టికల్ ఒకసారి షేర్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా నేను అలాగే సప్తగిరి బ్రదర్ కూడా కలిసి చేశాము. సో అది కూడా మీరు ఒకసారి చూస్తే బాగుంటది. హలో హలో రాజు నాయుడా? అదే మా పాస్టర్ గారికి మీరు వాట్సాప్ మెసేజ్ ఎక్కడ ఉంది, ఎక్కడుందో మీ అడ్రస్ ఎక్కడన్నా కాన్స్టేబుల్ మన అడ్రస్ రాసుకోమా. చెప్పు అడ్రస్ చెప్పమ్మా. ఎవరు అడ్రస్? మీరెవరు? నేను ఇక్కడ గుంటూరు వంటవన్ అంటే అంటాను నన్ను. అదేలే అది వంటవన్ వస్తాయా?
ఉంటున్న ఎస్ఐ అంటే మరి 100కి ఫోన్ చేయమంటారా? నేను ఫోన్ 100కి ఫోన్ చేస్తాను. అడ్రస్ చెప్పు, తర్వాత మీరెవరు చెప్పండి ఫస్ట్. నువ్వు వంట వేసాను ఏంటంటే మన మమ్మీ ఫోన్ అంటే నువ్వు అర్థమవుతున్నా నీకు? సార్ చాలా నువ్వు అడ్రస్ చెప్తున్నానా? అడ్రస్ పంపించాను చూడలేదా నీ వాట్సాప్ లో? ఎవరి ఫోటో? ఈ ఫోటో నువ్వు ఎలా ఉంటావో తీసి పంపించాను. ఈ ఫోటో తీసుకోవడం నీకు కనుక పెద్ద విశేషం కాదు. అడ్రస్ చెప్పు. అదే ఆస్తుంది కదా అని చెప్పి తీసుకో. అవునట్లు అడిగినాడు ఆవిడ అంతే బయట ప్రాబ్లం కూర్చోబెడతారా? వాళ్ళు కూర్చొని కౌన్సిల్ పంపండి. మీ అడ్రస్ చెప్పు. హలో హలో ఫోటో తీసి పంపించాను. అడ్రస్ కూడా కనుక్కోండి. కనుక్కుంటాం. నువ్వు ఎవరు ఉంటావు? అదే కనుక్కోండి. ఎందుకు వాట్సాప్ పెడుతున్నా పాస్ట్ గారికి? ఫోన్ చేస్తే ఎత్తట్లేదుగా అందుకని. నువ్వెవరో ఫోన్ చేయడానికి? నువ్వెవరు ఫోన్ నాకు చేయడానికి? ఎప్పుడు చెప్పు అడ్రస్ చెప్పు. నువ్వు చెప్పు అడ్రస్ ఎవరు ఫస్ట్. నీకు చెప్పాను కాళ్ళు ఆధారించి వచ్చిన సమయం రానిలే పోస్ట్ పెట్టి మళ్ళీ పోస్ట్ పెట్టి మొత్తం నేను కంప్లైంట్ రిజిస్టర్ చేసి పెట్టుకో నువ్వు ఎప్పుడు నన్ను పట్టుకొని వస్తున్నావు? పట్టుకోండి పోలీసులు పట్టుకో, అదే కావాలి. రొప్పుకోవాలి ఎందుకురా? అయిపోయి నువ్వు నిన్నో నీ బ్యాచ్ వెనక ఎవరు ఉన్నారు? మీ అడ్రస్ ఎక్కడ ఉండేది? మీరు చెప్పండి ఫస్ట్. అరే వరని మాట్లాడేటప్పుడు మేము కూడా అంటాం. నీకే కాదు మాట్లాడేది, మాకు వచ్చు. నువ్వు ఎస్ఐ అయితే అరే వర అన్నాల్సిన పని లేదు. అర్థమైందా? నువ్వు జ్ఞానస్తుడి. అరేవరే కాదు కానీ అనుకుంటే కానీ మేము చెప్తున్నా కలిగింది. పైకి కిందకి కానీ మనం కదా ఇంకేంది నీ శాతం ఏమి చేసుకుంటున్నావు? వచ్చావనుకో యాడికి రావాలి చెప్పు. గుంటూరు నువ్వు గుంటూరు నువ్వు కానీ నువ్వు రా. ఎక్కడ అడ్రస్ చెప్పాలి? గుంటూరు నీ అడ్రస్ చెప్పు. గుంటూరు నీ అడ్రస్ పోలీస్ స్టేషన్ ఎవరు చెప్తారు? పోలీస్ స్టేషన్ మాకు తెలుసు, మాకు అర్థం అవుతుంది కానీ పోలీస్ మామూలు నీకు మామూలు ఉండదు. నీ మొత్తం రికార్డ్ అవుతుంది. కానీ కానీ బాబు కానీ అని చెప్తున్నా కదా నేను కూడా. కానీ నేను చెప్తున్నా కదా. నువ్వు చాలా మంది బెదిరించావు. నీ గొంతంతా మాకు అర్థమవుతుంది. ఎవరు మాట్లాడేది మాకు అర్థమవుతుంది. నీ గొంతు కూడా విన్నాము, ఆ వీడియోలు చూసాము, అన్ని మాకు తెలుసు కానీ నువ్వు కానీ నీ శాతం నువ్వు చెయ్యి. మరి ఎందుకు ఫోన్ చేస్తారా? నీ అబ్బా మర్యాద మాట్లాడు. నీకు ఫోన్ చేయాలి మాట్లాడు. నీకు ఫోన్ చేస్తే మాట్లాడు. నీకెందుకు చేయాలి? నీకు ఫోన్ చేస్తే మాట్లాడరా? నీకు చేస్తే అడుగు. నాకు చేసినారు ఈ శాలేమన్న దగ్గర నేర్చుకున్న సంస్కృతి సంప్రదాయము మాట తీరు ఆహాహా ఏమి రక్షణ. చాలా మంది దగ్గర నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు వరకు ఉన్నవరా బాబు నువ్వు. లేకపోతే నీ అడ్రస్ కనుక్కొని వచ్చేవాడిని నీకు పనికి మాలోడా. ఒరే కుక్క, నువ్వు ఎక్కడున్నా పొట్టుకొని వచ్చి బొక్కలు వేయించడం పెద్ద విశేషం కాదు. పనికి మాలి ఎదవా. నేను శాలేం రాస్తే నీకెందుకు లుచ్చా? పనికి మాలి ఎదవా.